హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఎంతో టేస్టీగా అలాగే చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్ వెజ్ మోమోస్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి, లేదు అంటే గోధుమ పిండితో కూడా మనం మోమోస్ అనేవి చేసుకోవచ్చు. మనం మైదా తీసుకోవడం వల్ల మనకి నచ్చిన షేప్లో మనం ఎలా చేస్తే ఆ విధంగా వస్తుంది. గోధుమ పిండితో చేసుకుంటే ఆ విధంగా మనకి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అలాగే చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా దీన్ని కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలన్నమాట. మంచిగా ఒకసారి కొంచెం వాటర్ని వేస్తూ మంచిగా ఎంత మనం కలపగలుగుతామో అంత విధంగా కలిపేసి దీన్ని ఒక 30 మినిట్స్ వరకు మనం ఏదైనా ఒక క్లాత్ని కానీ ఒక ప్లేట్ని కానీ క్లోజ్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. నేనైతే వెజ్ మోమోస్ చేస్తున్నాను కాబట్టి దీనికైతే క్యారెట్ అలాగే క్యాప్సికమ్, బీన్స్ ఏవైనా సరే మనం వెజ్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. మనకి చిన్న సైజులో మనం ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా కూడా అన్నీ ఒకే షేప్లో మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నేను క్యారెట్ని ఈ విధంగా చాప్ చేసుకొని పక్కనైతే 1 కప్పులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా ఈ విధంగా సన్నంగా చేసుకుంటే మనకి మోమోస్ అనేవి చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు క్యాబేజ్ అలాగే ఇప్పుడు 1 కప్పు పిండికి 1 కప్పు వరకు క్యాబేజీ తురుము అలాగే క్యారెట్ తురుము, ఇప్పుడు 1 ఆనియన్ తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కనైతే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా అదే ప్రాసెస్లో చిన్న అల్లం ముక్క అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి ఇంకా ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా రెడీగా పక్కనైతే పెట్టుకోవాలన్నమాట. సో నావైతే చాప్ అయిపోయాయి కదా, సో ఇప్పుడైతే నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక కళాయిని తీసుకొని అందులో ఒక 4 టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పైన ఉంటుంది కదా, ఈ తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని ఒక 4 టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకొని తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులో రెడ్ చిల్లీ ఒక 10 వరకు యాడ్ చేసుకున్నాను. కాశ్మీరీ మిర్చి ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసి బాయిల్ చేయాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్లో అయితే అవి బాయిల్ అయిపోతాయి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, ఈ విధంగా మనకి ఎంత వరకు మనం ఈ విధంగా పిండగలుగుతామో ఈ వాటర్ని అంతా కూడా స్ట్రెయిన్ చేసేయాలి. స్ట్రెయిన్ చేసిన తర్వాత మనం ఒక బౌల్లో ఈ తీసిన దాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా అల్లం అలాగే పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసి దీనిలో ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే మళ్ళీ వాటర్లా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇందులో ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడిని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇవి వాటర్లో మనకి మంచిగా బాయిల్ అవుతుంది కదా, మనకి మూత అనేది పెట్టేస్తే ఒక 5 to 10 మినిట్స్లో త్వరగానే అయిపోతాయి అనమాట. తర్వాత ఈ లోపల ఏంటంటే మనం చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసి పక్కన పెట్టుకుంటే మనకి చేసినప్పుడు త్వరగా చేసుకోగలుగుతాం అనమాట. ఈ టైంలో వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా చిన్న చిన్నగా మనకి నచ్చిన సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ టమాటాలు కూడా ఈ లోపల బాయిల్ అయిపోయాయి కదా, సో ఇవైతే పక్కన లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని ఒకసారి అన్ని ఉండలను కూడా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ టమాటాలు ఎలాగో బాయిల్ అయిపోయాయి కాబట్టి టమాటాలకి మనం ఈ లేయర్ అనేది త్వరగా మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ టమాటాలని యాడ్ చేసుకొని అలాగే ఆ ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లి, అల్లం అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేయవసరం లేదు. మనకి కొంచెం టేస్ట్కి తగినంతని సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే ఒక 1/2 టీ స్పూను షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కానీ వెనిగర్ని కానీ యాడ్ చేసుకుంటే మనకి టమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో పక్కన పెట్టుకొని ఇప్పుడు మోమోస్ కోసం స్టీమ్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పి ఉండల్ని తీసుకొని ఈ విధంగా
చపాతీలా చేసుకోవాలి. చిన్న చిన్నగా ఎంత వీలైనంత పలుచగా చేసుకున్న తర్వాత మనకి 1 టేబుల్ స్పూన్ వరకు ఈ క్యాబేజీ తురుముని యాడ్ చేసుకొని మనకి నచ్చిన షేప్‌లో మనం మోమోస్ అనేవి తయారు చేసుకోవచ్చనమాట. చూసారు కదా! ఈ విధంగా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఫస్టు ఈ విధంగా ఇటువైపు ఫోల్డ్ చేసేసి తర్వాత మళ్ళీ అటువైపు అంతా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా మనం మోమోస్ అనేవి తింటూ ఉంటాం కదా స్ట్రీట్ స్టైల్‌లో. సేమ్ అదే ప్రాసెస్‌లో మన ఇంట్లో కూడా మనం చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు అనమాట. సో, చూసారు కదా ఎంత తక్కువ టైంలో నేనైతే ఫోల్డ్ చేసేసానో. ఇదో ఒక మోడల్ అనమాట. చాలా సింపుల్‌గా ఫోల్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ చపాతీలా చేసుకొని పల్చగా ఈ విధంగా రౌండ్‌గా చేసుకొని మనకి పైన ఒక దీనిలా వస్తది కదా! అదైతే వేస్ట్‌ని తీసేసి మనకి ఈ విధంగా చేసేస్తే ఇదొక మోడల్ అనేది మనకి మోమోస్ అనేది రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు స్టీమ్ చేయడానికి నేనైతే 2 ప్రాసెస్‌లో చూపిస్తాను. ఒకటేంటంటే ఒక తపేలా తీసుకొని అందులో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని పైన మనం అన్నం వార్చేది ఉంటది కదా! జిబ్బి రేక్ గానీ ఏవైనా స్టీమ్ చేసుకునేవి ఇందులో మనం దానికి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసేసి ఈ విధంగా మోమోస్‌ని మనం యాడ్ చేసుకొని దీన్ని క్లోజ్ చేసేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ పాటు వదిలేస్తే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయినప్పుడు మనకి మోమోస్ అనేది రెడీ అయిపోతుంది. కరెక్ట్‌గా 10 మినిట్స్ అంటే 10 మినిట్స్‌లో మనకి మోమోస్ అనేవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మనం ఇడ్లీ చేస్తూ ఉంటాం కదా డైలీ కూడా. అందులో కూడా దీనికి మనం ఆయిల్‌ని ఈ విధంగా అప్లై చేసేసి మొత్తం అన్ని దీంట్లో కూడా మోమోస్‌ని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని సేమ్ ఇడ్లీ పాత్రలో కూడా కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని మనకి ఇడ్లీ అయితే ఎలా అయితే మనం స్టీమ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్‌లో ఈ మోమోస్‌ని కూడా ఒక 10-15 మినిట్స్ పాటు వదిలేస్తే ఇందులో కూడా మోమోస్ అనేవి త్వరగా రెడీ అయిపోతాయన్నమాట. సో, ఫైనల్‌గా నేనైతే ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేసేసి ఇడ్లీ పాత్రలో కూడా పెట్టేశాను. మాకు ఒక 10 మినిట్స్‌లో ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోయి మనకి మోమోస్ అనేవి రెడీ అయిపోతాయన్నమాట. సో, సింపుల్‌గా వెజ్ మోమోస్ అలాగే టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను కదా! అలాగే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థాంక్ యూ ఆల్.